దీనివల్ల ఏమవుతుంది? ఎవరి బాధ్యత ఏమిటి అన్నటువంటిది వైవాహిక జీవితంలో ఉన్నటువంటి బాధ్యతలను మర్చిపోతున్నారు. దీనికి అనుకూలంగా జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు కాంప్రమైజింగ్ స్టేజ్‌కి రానివ్వవు. అప్పుడేం జరుగుతుంది? వివాహ చక్రం అందు జాతక చక్ర పరిశీలన అనేటువంటిది చేయకుండా వివాహం చేసుకునేటప్పుడు ఈ దోష ప్రభావాలు అనేటువంటివి చూపించడం మొదలవుతుంది. తద్వారా వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడి చాలా వరకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి మనస్పర్ధనలు ఏర్పడి అనుమానాలు ఏర్పడి వైవాహిక జీవితం నుంచి విడిపోతున్నాడు. ప్రస్తుతం ఏర్పడేటటువంటి బలమైనటువంటి సమస్యలు ఇవే. మీకు అందరికీ ఒక సందేహం ఉండొచ్చు, అలా మ్యాచింగ్ చెక్ చేస్తే ఎంతమంది జాతకాలు చెక్ చేస్తే ఒకరి జాతకం సెట్ అవుతుందని. 100కి 100 ఏ ఒక్కరి జాతకం కూడా సెట్ అవ్వటం చాలా కష్టం. కనుక కనీసం 75 నుంచి 80-85% వరకు మ్యాచ్ అయినా ఆ మ్యాచ్ విషయంలో వివాహ విషయానికి ముందుకు వెళ్ళవచ్చు. ఇది అనుభవపూర్వకంగా ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ ద్వారా ఈ వివాహ చక్ర పంపనలు అనేటువంటివి చెక్ చేయించి వివాహ విషయంలో ముందుకు వెళ్ళడం శ్రేష్టం.